మెగాస్టార్ చిరంజీవి నటనా కెరీర్ 5 దశాబ్దాల క్రితం మొదలైంది. మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తర్వాత నటుడిగా అడుగుపెట్టారు చిరు. ఆయన ఇంతింతయన్న చందంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా ఎదిగిన తీరు అందరికీ తెలుసు. కానీ ఆయన నిర్మాత అల్లు అర్జున్ రామలింగయ్యకు అల్లుడు ఎలా అయ్యాడు, దానికి ముందు ఎంత మెలో డ్రామా కొనసాగింది అనే విషయాలు చాలా కొద్ది మందికే తెలుసు. అసలు నటుడిగా కెరీర్ పరంగా అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో చిరంజీవిని అల్లుడిని చేసుకోవాలనే ఆలోచన నటుడు నిర్మాత అయిన అల్లు రామలింగయ్యకు ఎలా వచ్చింది అంటే, ఒక ఆసక్తికర కథనం వెబ్లో అందుబాటులో ఉంది. ఓసారి చిరంజీవి తన స్నేహితుడితో కలిసి అల్లు రామలింగయ్య ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. రామలింగయ్య కుమార్తె సురేఖ ఆ సమయంలో ఇంట్లో ఉన్నారు. ఆమె చిరంజీవికి హలో చెప్పి కాఫీ ఇచ్చారు. ఇది ఒక సాధారణ మీటింగ్ అయినా కానీ చిరంజీవిపై సురేఖకు ఒక అభిప్రాయం ఏర్పడిన సందర్భం అది. యువ నటుడు చిరంజీవిపై ప్రశంసాపూర్వకమైన చూపు కలిసిన రోజు అది. 70లలో చిరంజీవి పెద్ద స్టార్ కానే కాదు, కానీ స్టార్డమ్ కోసం ఆయన ఎంతగా హార్డ్ వర్క్ చేశారో అల్లు కుటుంబం ప్రత్యక్షంగా చూసింది. అయితే తన కుమార్తె సురేఖ ఒక నటుడిని పెళ్లాడడం అల్లు రామలింగయ్యకు ఇష్టం లేదు. ప్రభుత్వ ఉద్యోగి లేదా ఐఏఎస్ అధికారిని సురేఖ పెళ్లాడాలని కోరుకున్నారు. అయితే విధి రాతను ఎవరు మార్చగలరు? చిరంజీవితో ఆ రోజు సంఘటన కీలక మలుపు. అది ప్రత్యేకమైనది, మరుపురానిది. చిరుపై అల్లు అభిప్రాయాన్ని మార్చిన అరుదైన సంఘటన అది. ఆ రోజు అల్లు రామలింగయ్యతో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో చిరంజీవికి చాలాసార్లు మద్యం ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ తాను హనుమంతుడి భక్తుడునని అని చిరంజీవి మర్యాదగా తిరస్కరించారు. అతడి క్రమశిక్షణ వెంటనే అల్లుని ఆకర్షించింది. ఇలాంటి గ్లామరస్ ప్రపంచంలో విలాసాల మధ్య కూడా ఇంతటి క్రమశిక్షణ సాధ్యమా అని భావించారు. ఆ తర్వాత మన ఊరి పాండవులు 1978లో చిరంజీవితో కలిసి పనిచేసినప్పుడు చిరు హార్డ్ వర్క్ని అల్లు రామలింగయ్య ప్రత్యక్షంగా చూశారు. అరుదైన క్రమశిక్షణ కలిగిన ప్రతిభావంతుడు చిరంజీవి కాబట్టి ఆ యువ నటుడికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని రామలింగయ్య గ్రహించారు. కొంతకాలం తర్వాత ఇరు వర్గాలకు పరస్పర స్నేహితుడు అయిన నిర్మాత జయకృష్ణ సహాయంతో 2 కుటుంబాలు పెళ్లి గురించి మాట్లాడుకున్నాయి. చిరంజీవి కెరీర్ అప్పటికీ చెప్పుకోదగ్గ స్థితిలో లేదు. అయినా కానీ చిరు భవిష్యత్తుని గొప్పగా ఊహించుకున్న అల్లు రామలింగయ్య చివరికి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించారు. వివాహం ఫిబ్రవరి 20, 1980న జరిగింది. ఈ పెళ్లి తర్వాత చిరంజీవి ఎదుగుదల గురించి తెలిసిందే. 90లలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అసాధారణంగా పెరిగింది. ఆయన ఎప్పటికీ ఎదురులేని అగ్ర కథానాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా అసాధారణ అభిమాన బలంతో టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు చిరు సురేఖ దంపతుల కుమారుడు రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్గా అద్భుతమైన కెరీర్ని కొనసాగిస్తున్నారు. దివంగత మామగారు అల్లు రామలింగయ్యపై చిరు కృతజ్ఞత, గౌరవం, మర్యాద ఎప్పటికీ చెరగనివి. చిరంజీవి భవిష్యత్తుని ముందే ఊహించిన మేధావి అల్లు రామలింగయ్య. ఆ రోజు ఆ పెళ్లి నిజానికి టాలీవుడ్ దిశను కూడా మార్చేసిన అసాధారణ నిర్ణయం అని చూడాలి.